తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదింటి బీసీ బిడ్డలు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పని చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా జేఏసీతో జట్టుగట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధనకు ఆఖరికి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దురదృష్టకరం ఏంటంటే త్యాగాలు ఒకళ్ళవి భోగాలు ఒకళ్ళవి అన్నట్టుగా దాదాపు 52% ఉన్నటువంటి ఒక బీసీలు రాజీ లేని పోరాటం తెలంగాణ సాధన కోసం చేసినప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ నోళ్లలో మన్ను పడ్డటువంటి ఒక విషయాన్ని ఇవాళ దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ సర్కార్కు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా ఇవాళ నాయి బ్రాహ్మణులు కొలిపాక సతీష్ మా నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ సెక్రటరీ వారి నేతృత్వంలో ఇవాళ అనేక వాగ్దానాలు నాయి బ్రాహ్మణులకు చేసి మర్చిపోయినట్టు నటిస్తున్నటువంటి ఒక కేసీఆర్ గారిని తట్టి లేపేందుకోసం అని చెప్పని వాళ్ళ గాంధీ భవన్లో వినూత్నమైనటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. బాధ కలిగించేది ఏంటంటే 2018లో కూడా ఇదే రకమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్నది ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనం. 3-4 సంవత్సరాల నుండి నిరంతరంగా మేము 2014లో నాయి బ్రాహ్మణులకు ఏం వాగ్దానం చేసినావు, ఎందుకు అమలు చేయట్లేవని చెప్పని ముఖ్యమంత్రిని మేము నిరంతరము వినతి పత్రాల ద్వారా నిరసన కార్యక్రమాల ద్వారా చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేరు. ఈ ముఖ్యమంత్రి గారు నాయి బ్రాహ్మణులు అత్యంత రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఒక జాతి. ఊళ్ళలో పొలిటికల్ అనలిస్టులు ఎవరా అంటే నాయి బ్రాహ్మణులు. జుట్టు కత్తిరించుకుంటా గడ్డం చేసుకుంటా ఊళ్ళలో ఉన్నటువంటి ఒక రాజకీయాన్ని అంతా కూడా రంగరించి చెప్పేటువంటి వాళ్ళు ఒక అద్భుతమైన పొలిటికల్ క్యాంపెయినర్స్. వాళ్ళని కనుక మభ్యపెట్టినట్టయితే వాళ్లకు మసిబూసి మారేడుకాయలు చేసినట్టయితే ఓట్లు దండుకోవచ్చు అని చెప్పని 2014లో తదనంతరం 2018లో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 30,000 మోడర్న్ సెలూన్లు కడతా అని చెప్పిండు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ పెడతా అని చెప్పని వాగ్దానం చేసిండు. నాయి బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. ఎందుకు అంటే ఒక నాయి బ్రాహ్మణుడు కనుక కన్విన్స్ అయినట్టయితే తలకాయకు మాలిష్ చేసుకుంటా గడ్డం గీక్కుంటా జుట్టు కొరుక్కుంటా పార్టీ ప్రచారం చేస్తారు, తన ప్రచారం చేస్తాడని చెప్పని నమ్మి కేసీఆర్ వాళ్ళని మభ్యపెట్టడం కోసం అనేక వాగ్దానాలు చేసిండ్రు. మీ వాగ్దానాలు ఏమైనా కేసీఆర్ గారు అని చెప్పని వాళ్ళ మేము అడుగుతా ఉన్నాం. నాయి బ్రాహ్మణ బిడ్డలు పేదింటి బిడ్డలు, ఒకప్పుడు బాగా బతికిన బిడ్డలు, నాగరికతకు చిహ్నమైనటువంటి ఒక బిడ్డలు కూడా గౌరవం లేకుండా చిన్న చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ బిచ్చగాళ్ళుగా మారిపోయినరు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణ కులం ఇవాళ కరుణానిధి, స్టాలిన్, వీరప్ప మొయిలీ ఇట్లా తర్వాత కర్పూరి ఠాకూర్ ఇటువంటి ఒక మహానుభావులు పుట్టినటువంటి ఒక కులం నాయి బ్రాహ్మణ కులం. అటువంటి కులం ఇవాళ తెలంగాణలో బిచ్చగాళ్ళుగా మారిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా నాయి బ్రాహ్మణులకు అనేక రకాలైన వాగ్దానాలు పొందుపరిచినాం. దురదృష్టకరం మాకు అధికారంలోకి రాలే. అది వచ్చుంటే మాత్రం ఇవన్నీ కూడా అమలు చేసి ఉండేవాళ్ళం. కానీ ప్రజలకు గుర్తు చేయడం కోసం అని చెప్పని కేసీఆర్ చేసిన మోసాన్ని సిగ్నిఫై చేయడం కోసం అని చెప్పని మేము ఏం చెప్పినాము అని చెప్పని మరొక్కసారి మీ ముందుకు తెలియజేస్తా ఉన్నాను. వాద్య కళాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక సంగీత పాఠశాలలు కల్పిస్తామని చెప్పినాం. తర్వాత మహిళా డ్వాక్రా గ్రూపుల మాదిరిగా నాయి బ్రాహ్మణులందరినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద తయారు చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ షాపుల్లో వాడబడేటువంటి వస్తువులన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఇస్తామని చెప్పినాం. మహిళా కటింగ్ కేంద్రాలు,
తర్వాత బ్యూటీ పార్లర్లు ఏర్పడడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుందని చెప్పినాం. తర్వాత ఈ కమర్షియల్ విద్యుత్ ఛార్జీలు కాకుండా డొమెస్టిక్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేసే విధంగా ఈ సెలూన్లన్నిటి కూడా వర్తింపజేస్తామని ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసినాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. 23లో అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటూ అనేక రకాల సమస్యల్లో మునుగుతున్నటువంటి నాయి బ్రాహ్మణుల అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాం. వాళ్లకు 30,000 సెలూన్లతో డబ్బున్నటువంటి వాళ్ళు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఈ వృత్తిలోకి రావటం వల్ల ట్రెడిషనల్గా ఈ నాయి బ్రాహ్మణ వృత్తిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అటువంటి నాయి బ్రాహ్మణుల జీవితాలతో ఇవాళ కేసీఆర్ చెలగాటమాడుతూ ఉన్నాడు. విధ్వంసకారులు, క్షుర వైద్యశాలలు, ఊళ్ళలో ఆయుర్వేద మొట్టమొదటి వైద్యులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ నాయి బ్రాహ్మణులు. అటువంటి వాళ్ళు ఇవాళ ధైర్యమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని చెప్పని అడుగుతున్నాం. బీసీలు అంటే కేసీఆర్కి ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడటానికి. ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. మాకు జుట్టు కత్తిరియవచ్చు, అవసరమైతే కేసీఆర్ గారు మీ తోక కూడా కత్తిరియటం మాకు తెలుసు అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. మాకు గడ్డం గీకవచ్చు, అవసరమైతే మీకు గుండ్లు కొట్టి మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి మిమ్మల్ని గద్దె కూడా దింపవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి తెలుసుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోతా ఉన్నాం. మీరు జీవో పట్టుకొచ్చిండ్రు, ఏప్రిల్ 1 నాడు జీవో పట్టుకొచ్చిండ్రు. ఏప్రిల్ 1 నాడు పట్టుకొచ్చినట్టుగానే ఆ జీవో ఇప్పటి వరకు కూడా ఉచిత విద్యుత్కు సంబంధించిన జీవో పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ 30,000 సెలూన్లు, మోడర్న్ సెలూన్లు ఏదైతే మీరు వాగ్దానం చేసినారో వాటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని, మంగళి నాయి బ్రాహ్మణ కులానికి తప్పనిసరిగా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఏదైతే వాగ్దానం చేసిందో వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగమైనటువంటి నాయి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా తీవ్రంగా ఖండిస్తున్నాము. నాయి బ్రాహ్మణులంటే ఈ సమాజానికి, ఈ దేశంలో ప్రతి మనిషికి కూడా నాగరికతను నేర్పించిన కులం. ఆ కులం ఒకప్పుడు క్షౌర వృత్తితో పాటు, వాయిద్యంతో పాటు, మంత్రసానులు అని చెప్పి వైద్యంతో పాటు అత్యంత గౌరవప్రదమైన కులం ఏదైనా ఉందంటే అది నాయి బ్రాహ్మణులు. అలాంటి నాయి బ్రాహ్మణులకు ఇవాళ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరగకపోగా అణిచివేతకు గురవుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణులకు అండగా నిలబడడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లేదు, స్వయాన ముఖ్యమంత్రి స్వతహాగా కొంగర కలాం సభలో, బహిరంగ సభలో నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి మాట్లాడుకుంటూ వారి షాపులకు సంబంధించిన 200 లోపు ఏదైతే కరెంటు ఛార్జీలు ఉందో దానికి పూర్తి సబ్సిడీ ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి వాగ్దానం జరగడం జరిగింది. ఎంబీసీలకు కేటాయించిన 1000 కోట్లలో 250 కోట్లు పూర్తిగా ఈ నాయి బ్రాహ్మణులకే కేటాయిస్తామని చెప్పిన మాట ఏమైంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా ప్రాముఖ్యత కల్పిస్తామని, వారికి అవకాశాలు సృష్టిస్తామని ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు చెప్పిన మాట వాస్తవం కాదా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో నాయి బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారని సర్వేల ద్వారా తెలుసుకున్న ఈ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ మహిళలందరికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో బ్యూటీ పార్లర్లు ప్రభుత్వ పైసలతో చేపిస్తా అని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాము. అండగా నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మా మేనిఫెస్టోలో నాయి బ్రాహ్మణ కులం గురించి చాలా స్పష్టంగా మేము మా మేనిఫెస్టోలో పేర్కొన్నాము. మేము ప్రభుత్వంలోకి వస్తే ఏమేమి చేయగలుగుతాము, మేము ప్రభుత్వంలోనికి రాకపోయినా కానీ నాయి బ్రాహ్మణులకు ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలని అడుగడుగునా ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ బిడ్డకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండగా నిలబడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాయి బ్రాహ్మణుల గురించి మరి ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకున్న మన శ్రవణన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాయి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిజంగానే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో బీదవాళ్ళు, బలహీన వర్గాలు, బీసీలు పూర్తిగా అణచివేయబడుతున్నారు. మరి కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది రోజుకొక మాట అబద్ధాలు మాట్లాడతాడు. మరి బీసీ వర్ణాలను ఏం చేయాలనుకుంటున్నాడు?
మరి అట్లనే నాయి బ్రాహ్మణులను చూసుకుంటే మంత్రసాని పుట్టిన దగ్గర నుంచి మంత్రసాని దగ్గర నుంచి చచ్చే వరకు నాయి బ్రాహ్మణులు ప్రతి మనిషి సేవ చేస్తున్నారు. ప్రతి అట్టడుగున ఉండి కూడా పరిస్థితి దయనీయమైన పరిస్థితి, బీద పరిస్థితిలో ఉన్న నాయి బ్రాహ్మణులు పుట్టిన దగ్గర నుంచి మనిషి చచ్చే వరకు వాళ్ళ సేవలను నిజాయితీగా సక్రమంగా అందిస్తున్నారు. అలాంటి నాయి బ్రాహ్మణి కూడా ఈరోజు నెరవేర్చే పరిస్థితిలో లేడు. కాబట్టి మేము కేసీఆర్ని అడుగుతున్నాము. మహిళల విషయంలో చూసుకుంటే బ్యూటీ పార్లర్లను పెట్టించి వాళ్ళని డెవలప్ చేస్తానని ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశాడు, కానీ ఈరోజు ఒక్క బ్యూటీ పార్లర్ కూడా మహిళలకు ఆయన అందించలేదు. మంత్రసాలను డెవలప్ చేయడము, మేము వైద్య వృత్తిని కూడా మేము చేపట్టాము. మా నాయి బ్రాహ్మణుల సోదరులు వైద్య వృత్తిని వాటిని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. బ్యూటీ పార్లర్ల విషయంలో చూసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మహిళలకు ట్రైనింగ్స్ ఇచ్చి బ్యూటీ పార్లర్లను వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.